నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అనంతరం సిపి సజ్జనార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. 21,000 సినిమాలు, 20 కోట్ల సంపాదన, 50 లక్షల మంది డేటా దొరికాయి. టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, హైదరాబాద్ సిపి సజ్జనార్ భేటీ అయ్యారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో భేటీ జరిగింది. సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ పైరసీ నష్టాలను వివరించారు. రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద 4 కేసులు నమోదయ్యాయి. శివరాజ్, ప్రశాంత్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. రవి పైరసీతో పాటు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. దాంతో అమాయకులు చనిపోయారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే కొత్తది క్రియేట్ చేసేవాడు. అలా 65 మిర్రర్ సైట్లు నిర్వహించాడు. హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు దొరికాయి. 1972 గాడ్ ఫాదర్ నుంచి 2025 ఓజీ వరకు ఉన్నాయి. ఇలా 20 కోట్లు సంపాదించాడు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత డేటా ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు. ఈజ్ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు అరెస్ట్ కావడం జరిగింది. మనం అంతకుముందు కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయం పైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 20. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి గ్లిమ్స్ విడుదలై 24 గంటల్లోపే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. ఈ వీడియోలో రాజమౌళి దాచిపెట్టిన సూక్ష్మ వివరాలు ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరిశీలిస్తే అనేక రహస్య సూచనలు బయటపడుతున్నాయి. అంటార్కిటికా మంచు పర్వతాలపై ఉల్కపాతం, బోట్లో మనుషులు ఏదో తవ్వుతున్న దృశ్యం, చిరిగిపోయిన పడవ ముక్కలు కనిపిస్తాయి. ప్రియాంక చోప్రా ఉన్న గుహ సన్నివేశంలో నీటి ఏనుగులు, చేపలు పట్టే వ్యక్తులు, గన్ పట్టిన సైనికులు, దూరంగా కొండచర్యపై మహేష్ సిల్హౌట్, కింద కపాలాల మధ్య హోమం చేస్తున్న సాధువు కనిపిస్తారు. లంకా సీన్లో హనుమంతుడి తోకపై గుర్రపు బండి, చేతిలో మొత్తం వృక్షంతో యుద్ధం చేస్తున్న ఆంజనేయుడు, వానర సైన్యం వెనుక ఒకే ఆకారంలో ఉన్న పర్వత శ్రేణి, రామబాణం నుంచి వచ్చే నీలి కాంతితో నీటి సుడిగుండం పైన తిరిగే చక్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృశ్యాలన్నీ టైం ట్రావెల్ పోర్టల్ కు సంబంధించినవేనని అర్థమవుతోంది. రాజమౌళి మరిన్ని రహస్యాలు దాచిపెట్టారని స్పష్టమవుతోంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీతో జతకట్టారు. మెగా 158గా రూపొందుతున్న ఈ చిత్రం కోల్కతా నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. స్టోరీ ఫైనల్ అయింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంబర, మన శంకర వరప్రసాద్ గారు, శ్రీకాంత్ ఓదెల చిత్రాలతో పాటు ఇప్పుడు మెగా 158గా దర్శకుడు కెఎస్ రవీంద్రతో మళ్లీ కలిశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తయారవుతుంది. గతంలో చిరంజీవి కోల్కతా నేపథ్యంలో నటించిన చూడాలని ఉంది బ్లాక్ బస్టర్ కాగా ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్యతో బాబీ చిరు కాంబో 230 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.